కరీంనగర్ కలెక్టరేట్లోని ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్ను కలెక్టర్ పమేలా సత్పవతితో కలిసి ప్రారంభించారు. అనంతరం మహిళలు తయారు చేసిన వంటకాలను రుచి చూసి అభినందించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్లు ఏర్పాటు చేస్తున్నామని వివరించారు. మహిళా సంఘాలకు ఆర్టీసీ బస్సులు నడిచేలా చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. మొదటి దశలో 600 బస్సులు ఐకేపీ ద్వారా కొనుగోలు చేయాలని ప్లాన్ చేస్తున్నామని తెలిపారు. చేనేత ద్వారా రాష్ట్రంలో అన్ని మహిళా సంఘాలకు చీరలు ఇచ్చే కార్యక్రమానికి రూపకల్పన చేస్తున్నామని తెలిపారు. సిరిసిల్లాలో యర్నా బ్యాంక్ తీసుకోవడానికి ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, మంత్రి శ్రీధర్ బాబు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ ప్రఫుల్ దేశాయ్, మున్సిపల్ కమిషనర్ చాహత్ బేజ్బాయి, ట్రైనీ కలెక్టర్ అజయ్ యాదవ్, ఆర్డీఓ మహేశ్వర్ పాల్గొన్నారు. ఊరిలో డస్ట్ అంతా దీనికి దిగలేదా సెల్ ఫోన్ డౌన్ ఓం మంత్రం గరుడే దేవీం వాచమజనయంత దేవస్తాం విశ్వరూపః దాతుం యజ్ఞాయ దాతుం యజ్ఞపదయే దైవీః స్వస్తిరస్తు నః స్వస్తిర్మానుషేభ్యః ఓం తేజాధావరణో ధ్రువం దేవో బృహస్పతిః ధ్రువం హరిద్రస్సాగ్నిశ్చరాష్ట్రంధారయతా ఓం హిరణ్యవరణం హరిణీం సువర్ణరజస్వజాం చంద్రాం హిమహీం లక్ష్మీం జాతవేదో భవావః తాం ఆదహాజామధ్యా హస్తికాలర్షరోహిణీం విజందేవీం మహ్వదే శ్రీం మాయేతి దుర్లాం హిరణ్యక్రాగేకేభ్యస్వజాతవేదో పఠన్నిరవిమమ పశుగశ్చమయమావహ జీవనం చ దిశో దశ దీపాన్ ప్రజ్వాల్యా. జిల్లాకి రాజకీయ కక్షలు ఉన్నటువంటి పరిస్థితి కాదు. అది ఒక ప్రభుత్వ ఉద్యోగిగా విధి నిర్వహణలో భాగంగా అక్కడ ఒక కార్యక్రమాన్ని పబ్లిక్ ఒపీనియన్ తీసుకోవడానికి వెళ్ళినారు. ఇది కూడా ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కొత్తగా జరిగేది కాదు. ఇటువంటి సంఘటనలు జరిగినప్పుడు ఆ కలెక్టర్ గారు మిగతా అధికారులు ఉన్న దగ్గరికి ఒక వ్యక్తి వచ్చి ఆ వ్యక్తికి సంబంధించిన ఆధారాలను కూడా మీకు అందరికీ సోషల్ మీడియాలో షేర్ అయినాయి. వచ్చి మీరు ఇక్కడనే ఉన్నారు అడిగి రమ్మని చెప్పి నమ్మ పలికి తీసుకుపోయి విషయం కూడా మాట్లాడకముందే, ప్రభుత్వ ఆలోచన చెప్పకముందే ఒక ఐఏఎస్ అధికారిపై దాడి చేస్తే అది న్యాయమా? తెలంగాణ ప్రజలు గమనించాలి. దాన్ని మళ్ళీ అరెస్టులను మళ్ళా ఏదో అక్రమంగా అరెస్ట్ చేసిన మళ్ళా ముసలి కన్నీరు కార్చడం. నిన్న దాడిని వాళ్ళు మాట్లాడుతారు ఐఏఎస్ అధికారి మీదకే రక్షణ లేదు, ముఖ్యమంత్రి గారి నియోజకవర్గంలో ఇటువంటి పరిస్థితి అని మాట్లాడిన వాళ్ళే మళ్ళీ తెల్లారి వరకు టోన్ మార్చి మళ్ళీ రైతులకు సంబంధించిన అరెస్టులు జరుగుతున్నాయి అంటారు. అంటే
కలెక్టర్ని కొట్టినా వదిలిపెట్టమంటారా? లేకపోతే అటువంటి తీసుకొని పోయి ఒక అభిప్రాయం తీసుకోవడానికి పోయినటువంటి అధికారి మీద ఆ విధంగా చర్యకు పాల్పడడం మంచిదా? ప్రజాస్వామ్యవాదులందరూ గమనించాలి. నేనేమంటున్నా, వాళ్ళకు సమస్య ఉండొచ్చు, నేను దాని సమస్యను కాదంటలేదు. ఆ సమస్యను సంబంధించి తప్పకుండా మీరు ప్రజాస్వామ్య పద్ధతిలో అధికారులు ప్రభుత్వం వినకపోతే న్యాయస్థానాలు ఉన్నాయి, న్యాయస్థానాలు అయితే ప్రజాస్వామ్య పద్ధతులు నిరసన చెప్పచ్చు. అయినా వీళ్ళు మాట్లాడితే నాకు దయ్యాలు వేదిలు ఇచ్చినట్టు కనబడుతుంది. మల్లన్న సాగర్కి సంబంధించి మహిళలను చూడకుండా ఎట్లా విచక్షణ లేకుండా కొట్టినారు, మర్చిపోయినరా? ఇయ్యాల కూడా మిడ్మారన్ ముంపు గ్రామాలకు సంబంధించి మీరంతా అనేక వందల స్టోరీలు చేసినారే. స్వయంగా ముఖ్యమంత్రి అత్తగారి ప్రాంతానికి సంబంధించినటువంటి వాళ్ళ సమస్య పరిష్కారం అయిందా? ఇటువంటి అనేకంగా తీస్తే ఇది ఏదో ఉద్దేశపూర్వకంగా చేసింది కాదు. కాబట్టి నేను మరొకసారి కోరుతా ఉన్నా, ఎవరైనా సమస్యలుంటే దాడులు అనేటువంటిది మంచిది కాదు. ఇవాళ నేను ఈ మాట కూడా చెప్తా ఉన్నా, ఈ యొక్క సర్వేకు సంబంధించి జరుగుతున్న అధికారంగా విధి నిర్వహణకు వచ్చేటువంటి వ్యక్తులు మీరు సమాచారం ఇవ్వదలుచుకోకపోతే రైట్, సమాచారం ఇవ్వకపోయినా పర్వాలేదు, సమాచారం మీరు తెలంగాణ రాష్ట్ర సమాచారం లోపల మీరు ఉండకపోతారు. మేము ఎక్కడ కూడా ప్రభుత్వం తీసుకుంటుంది అన్ని గోప్యంగా ఉంటాయని చెప్తున్నాం. అయినప్పటికీ కూడా గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కడ కూడా ఇబ్బంది లేదు. వాళ్ళందరూ కూడా సమకాలీన జీవితాల్లో ప్రభుత్వ జీవన పరిస్థితులలో అన్ని రకాలుగా మేము ఉండాలి అని కోరుకున్నటువంటి వాళ్ళు ఎక్కడ కూడా గ్రామీణ 87,000 సమాచార సేవకుల దగ్గర ఎక్కడ ఇబ్బంది అయితే లేదు. కొంత రాజకీయంగా బీఆర్ఎస్ బీజేపీ ఎక్కడైతే కలిసి సోషల్ మీడియా ద్వారా అప్రచారం చేస్తూ ఉన్నారో ఇది మంచిది కాదు. రాజకీయంగా ఇంకో పద్ధతులు ఎదుర్కోండి. ఒకవేళ మీకు తెలుసు ఇవాళ చట్టంలో సుప్రీంకోర్టులో తీర్పు ప్రకారంగా కుల గణన జరిగి స్థానిక సంస్థల ఎన్నికలు